నష్టాల నుంచి లాభాల బాట పట్టేందుకు రహదారి రవాణా సంస్థ వినూత్న చర్యలు చేపట్టింది. ఆర్టీసీ బస్సులను అద్దెకిచ్చే నిబంధనలు సరళీకృతం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీ, నాన్ ఏసీ బస్సుల అద్దె రుసుములు ఖరారు చేసింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, యాత్రల కోసం ప్రజలు ఆర్టీసీ బస్సులు వినియోగించుకునేలా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. నష్టాల్లో ఉన్న రాష్ట్ర రహదారి రవాణా సంస్థ ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదాయం వచ్చే అన్ని మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు అద్దెకు తిప్పుతున్నా ప్రైవేటు సంస్థల మాదిరిగా నిబంధనలు సరళంగా లేవనే విమర్శ ఉంది. అందువల్లే బస్సులను అద్దెకు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని ఆర్టీసీ యాజమాన్యం గుర్తించింది. నిబంధనలు సరళీకరిస్తే సంస్థకు ఆదాయం పెరుగుతుందని భావించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. బస్ భవన్లో అద్దె బస్సుల బుకింగ్ కోసం ఓ ఉన్నతాధికారి నియంత్రణలో ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆన్లైన్ ప్రత్యేక యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఇందుకోసం యాప్ తయారు చేయిస్తున్నారు. ఇంతకుముందు బస్ బుకింగ్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాలతో రద్దు చేసుకుంటే చెల్లించిన మొత్తం తిరిగి ఇచ్చేందుకు అడ్డంకిగా ఉన్న నిబంధనలను మార్చారు. 48 గంటల ముందు బస్సు వద్దని చెబితే 10,000 కన్నా తక్కువ చెల్లిస్తే 500 రూపాయలు మినహాయించుకొని మిగతా మొత్తాన్ని 48 గంటల్లో చెల్లిస్తారు. 10,000 కంటే ఎక్కువగా చెల్లిస్తే 1,000 రూపాయలు మినహాయించుకొని మిగతా మొత్తం చెల్లిస్తారు. 48 నుంచి 24 గంటల ముందు బస్సు వద్దని సమాచారం ఇస్తే 10% మినహాయించుకుంటారు. 24 గంటల నుంచి బస్సు బయలుదేరే ముందు వరకు చెబితే చెల్లించిన మొత్తంలో 30% మినహాయించుకొని మిగతా మొత్తం చెల్లిస్తారు. ప్రయాణం వాయిదా వేయాలని ఒకరోజు ముందుగా తెలిపితే అపరాధ రుసుం లేకుండా ఇంకో రోజుకు వాయిదా వేస్తారు. ఈ మార్పుల వల్ల బస్సుల అద్దె బుకింగ్లు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు సర్వీసులు తీసుకుంటున్న అద్దెలను పరిశీలించి ఆర్టీసీ బస్సుల అద్దెలను ఖరారు చేశారు.